నా తప్పు ఉంటే జైలుకు వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా? క్రిషాంక్ను కాదు జైలుకి పంపాల్సింది రేవంత్నే. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ కేటీఆర్. బడేబాయ్ బడా మోసం, చోటాబాయ్ దొంగ మాటలు. హైదరాబాద్ నగరంలో కరెంటు తాగునీటి కష్టాలు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో. సిటీ యూసఫ్ కూడా. ఇక్కడ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ ఫేక్ నోటీసులు పోస్ట్ చేశారు. ఆ తప్పును బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పై అక్రమ కేసు మోపి జైల్లో పెట్టారు. అన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పైతే చెంచల్ కూడా జైలుకైనా వెళ్తానని, కాదంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారా అని సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ తన ఎక్స్ ఖాతాలో ఫేక్ నోటీసులు పోస్ట్ చేశారని మండిపడ్డారు. అన్నా కేటీఆర్ అన్నా, నువ్వు జైలుకి వెళ్ళాలని బాగా కోరుకుంటున్నావు. క్రిషాంక్ నీ అనుచరుడు, నీ ప్రియమైనటువంటి అనుచరుడైనటువంటి క్రిషాంక్ అరెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ మళ్ళీ ఆయనను కూడా చెప్పరానాయన అంటే నీ పేరు చెప్పిండు అనుకో, నెక్స్ట్ మీరే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. నేను నీకు చెప్పిన కదన్నా, నువ్వు అరెస్ట్ అయితే గనక భోజనం మాత్రం నా ఇంటి నుండే వస్తుంది, నేనే వచ్చి తీసుకొస్తా నువ్వు అరెస్ట్ అయితే అని చెప్పి నేను మరొక్కసారి చెప్తున్నాను. ఎందుకంటే నేను చెల్లెలుగా ఆ మాత్రమన్నా చేయాలి కదా, నీకు భోజనం పట్టుకోలేకపోతే ఎట్లా? గతంలో చెప్పినా, నువ్వు నాకు లీగల్ నోటీసులు పంపించినప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అండ్ ఇకపోతే మీరు ఎన్ని అక్రమ నోటీసులు, ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు. అక్రమ కేసులు ప్రశ్నించిరని చెప్పి, మాట్లాడినని చెప్పి, గిదే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసిరని చెప్పి 3rd డిగ్రీలు ఉపయోగించి ఎట్లా పడితే అట్లా కొట్టి రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయి చిత్రహింసలు పెట్టిండ్రే. గా పాపాలు ఊరికేనే పోతాయా కేటీఆర్ అన్న? ఊరికే పోవు, కర్మ ఖచ్చితంగా వెంటాడుతుంది. సో మరి ఇక్కడ క్రిషాంక్ ఎట్లా మరి మద్దతు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు? మీరు అక్రమ కేసులు పెట్టినప్పుడు జేబులలో పోలీసులు గంజాయి పొట్లాలు పెట్టి, ఇగో వీడు గంజాయి కాస్తుండని చెప్పి అడ్డమైన కేసులు పెట్టి ఊర్లల్లా మరి వాళ్ళని బొక్కలేస్తుంటే, మీ మంత్రులు మీరు గతంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఈ లా అండ్ ఆర్డర్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని వాళ్ళకి నచ్చనోడిని జైలుకి పంపించి, తప్పు చేసినోడి తప్పు చేయనోడేమో బయటకు వదిలేసి అడ్డమైన వ్యవహారాలు చేసింది మరి మీ ఎమ్మెల్యేలు కాదా? అందుకే కదా ప్రజలు మీకు బుద్ధి చెప్పింది. మీరు అక్రమ కేసులు పెట్టలేదా? ఎవరిపైన అక్రమ కేసులు పెట్టలేదా? ముఖ్యంగా సోషల్ మీడియాలో మాలాంటోళ్ళ పైన ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. మా ఫోన్లు ట్యాప్ చేయించలే, నిఘా పెట్టలే. సో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా 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 విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. కేటీఆర్ అన్న మరి ఇప్పుడు క్రిషాంక్ మరి అరెస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ నొప్పి నీకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ ప్రియమైన అనుచరుడు, డిజిటల్ మీడియా ప్రమోషన్స్, సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన చేతులు ఉన్నది. సో సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఒక బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ గా కూడా అన్ని ఛానల్స్ లో కూడా మాట్లాడుతాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ మా ఛానల్ హ్యాక్ చేయించే ప్రయత్నం చేయలేదా? మా ఛానళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మా ఛానల్ వ్యూవర్షిప్ తగ్గించే ప్రయత్నం చేయలేదా? కొంతమందికి డబ్బులు ఇచ్చి మా మీద ఉసిగొల్పే ప్రయత్నాలు చేయలేదా? ఇవన్నీ క్రిషాంక్ కనుసనలో చేయలేదా? ఒక అమ్మాయిని చూడకుండా మాట్లాడుతున్నానని చెప్పి నా మీద అడ్డమైన కమెంట్లు పెట్టించి మీ సోషల్ మీడియా పేజ్లలో ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసిండ్రే, మరి అప్పుడు గుర్తుకు రాలే కేటీఆర్ అన్నానికి ఇవన్నీ? సో ఇవన్నీ అడగాలనుకుంటే ఇక మస్తు అడగచ్చు, మస్తు మాట్లాడచ్చు. బాగా ఇష్టపడుతున్నట్టు నువ్వు జైలుకి వెళ్ళడానికి ఖచ్చితంగా పోతావు. నేనే చెప్తున్నా కదా, నేనే వంట వార్పు చేసి తీసుకొస్తాను నీకు.